అందరికీ నమస్తే. నేను కోటేశ్వరి పసుపులేటి, మీ టీనేజ్ వెల్నెస్ కోచ్. ఈరోజు ఒక మంచి టాపిక్తో నేనైతే మీ ముందుకొచ్చాను. చాలామంది పేరెంట్స్ చెప్పే కంప్లైంట్స్, మా పిల్లలు ఎప్పుడూ లేజీగా ఉంటారు, ఎప్పుడు ఏం చెప్పినా వినరు, హాలిడేస్ అయితే నీట్గా ఉండరు, టయానికి బ్రేక్ఫాస్ట్ చేయరు, బ్రష్ చేయరు, అలాగే ఎప్పుడు చూసినా మొబైల్, టీవీ అంటూ స్టడీ మీద అస్సలు ఫోకస్ చేయరు. మేము ఏం చెప్పినా కానీ వినరు. ఇది చాలామంది పేరెంట్స్ చెప్పే కంప్లైంటే. మరి పిల్లలకి గుడ్ హ్యాబిట్స్, గుడ్ థింకింగ్స్ రావాలంటే అవి ముందు పేరెంట్స్కి ఉండాలి కదా. అదేంటి అంటారా? పిల్లలు ఏ విషయాన్నైనా చెప్తే వినడం కంటే చేసి చూపిస్తే ఎక్కువగా నేర్చుకుంటారు. 24 అవర్స్ సీరియల్స్ చూస్తూ పిల్లలకి ఏదైనా స్టడీలో ఒక డౌట్ వచ్చినప్పుడు, మదర్ దగ్గరికి వచ్చినప్పుడు విసుక్కుంటూ అవతలికి పో, చదువుకో అంటే వాళ్ళు వింటారా? అలాగే పిల్లలు తండ్రి దగ్గరికి రాగానే ఫోన్ స్క్రోల్ చేస్తూ, ఫ్రెండ్స్తో మాట్లాడుతూ, పిల్లల్ని మొబైల్ చూడొద్దు, టీవీ చూడొద్దు అంటే వాళ్ళు వింటారా? మా మదర్ ఫాదర్ చేస్తున్నారు కదా, మేమెందుకు చూడకూడదు అని వాళ్ళ ఆలోచన. పిల్లలు ఏ విషయాన్నైనా వినడం కంటే చూడడం ద్వారా ఎక్కువ నేర్చుకుంటారు. ఎప్పుడైతే పేరెంట్స్ గుడ్ హ్యాబిట్స్ అలవాటు చేసుకుంటారో ఆటోమేటిక్గా పిల్లలు వాళ్ళని ఫాలో అవుతారు. పిల్లలు మన చుట్టూ ఉన్న ప్రపంచంలో ఎక్కువగా తల్లిదండ్రుల నుండి నేర్చుకుంటారు. 24 గంటలు తల్లిదండ్రి గొడవ పడుతూ పిల్లల్ని కంట్రోల్ చేయాలని చూస్తే అస్సలు వాళ్ళ మాట వినరు. మా అమ్మ ఎప్పుడు ఇంతే, మా నాన్నమ్మని తిడుతూనే ఉంటుంది, మా నాన్న ఎప్పుడు ఇంతే, మా అమ్మ మాట వినడు, మనం ఎందుకు వాళ్ళ మాట వినాలి అన్న ఆలోచన ధోరణి వాళ్ళకి అలవాటు పడిపోతుంది. 24 అవర్స్ సీరియల్ టైమింగ్స్ని గుర్తుంచుకొని చూసే తల్లి పిల్లల కోసం ఒక్క హాఫ్ అన్ అవర్ ఆ సీరియల్స్ ఆపి వాళ్ళు చెప్పేది వినలేదా? 24 అవర్స్ వర్క్ చేస్తూ ఫ్రెండ్స్తో మొబైల్లో గడిపే తండ్రి పిల్లల కోసం 1 అవర్ సరదాగా వాళ్ళతో స్పెండ్ చేసి వాళ్ళు ఏం చెప్తున్నారో వినలేరా? మన ఆలోచనల్ని, మన అలవాట్లని మనం మార్చుకోకుండా మన పిల్లల్ని సరైన దారిలో పెట్టాలంటే అది జరుగుతుందా? ఎప్పుడైనా సరే మన పిల్లలకి మొదటి గురువు మనమే. పిల్లలు ఎక్కువగా తల్లిదండ్రినే ఫాలో అవుతూ ఉంటారు. ఎప్పుడైతే ఉదయాన్నే తల్లి లేచి హడావుడిగా వాళ్ళకి ఏం కావాలో చేస్తూ టైం టు టైం ఎప్పుడైతే పర్ఫెక్ట్గా ఉంటుందో ఆ ఇంట్లో ఉన్న చైల్డ్, ముఖ్యంగా గర్ల్స్ కూడా దాన్ని ఫాలో అవుతారు. ఎప్పుడైతే ఫాదర్ ఉదయాన్నే లేచి వాకింగ్ చేస్తూ, ఎక్సర్సైజ్ చేస్తూ, సరదాగా ఫ్యామిలీతో గడుపుతూ, ఎప్పుడైతే చిరాకు పడకుండా పిల్లలతో అన్ని విషయాలు వాళ్ళు చెప్పేది వింటూ టైం స్పెండ్ చేస్తాడో ఆ ఇంట్లో పిల్లలు చాలా మంచి ఆలోచనతో ఉంటారు. ఈ పేరెంట్స్ ఏం చెప్పినా వినడానికి ఇష్టపడతారు. గుడ్ హ్యాబిట్స్ అనేది కూడా పేరెంట్స్ నుండే వస్తుంది. మనం లేజీగా ఉండి వాళ్ళని లేజీగా ఉండొద్దు అంటే వాళ్ళు వినరు. మనం చేసే డ్రెస్ సెన్స్ కానీ, మనం చేసే ఆలోచన విధానం కానీ ప్రతిదీ కూడా మన పిల్లలు నేర్చుకుంటారు. తల్లిదండ్రులే పిల్లలకి మొదటి గురువు. ఎప్పుడు చూసినా మనం చిరాకు పడుతూ, కోప్పడుతూ వాళ్ళు ఏం చెప్పినా కానీ వినడానికి ఇష్టపడకుండా మన లైఫ్లో మనం బిజీగా ఉంటే ఉన్న కొన్ని రోజులు గడిచిన తర్వాత వాళ్ళు ఏ విషయాన్ని కూడా మనతో షేర్ చేసుకోవడానికి కూడా ఇష్టపడరు. మేము ఏం చెప్పినా మా పేరెంట్స్ వినరు, వాళ్ళు ఎప్పుడూ బిజీగా ఉంటారు, మా డాడీ ఎప్పుడు ఫోన్లో బిజీగా ఉంటారు, మా మమ్మీ టీవీలో ఎప్పుడు బిజీగా ఉంటుంది, మేము ఏం చెప్పినా వాళ్ళు వినరు, వాళ్ళకి చెప్పడం అనవసరం అన్న ఆలోచనతో వాళ్ళల్లో ఉన్న ఆలోచనలు ఎవరితో షేర్ చేసుకోవాలో తెలియక ఒత్తిడికి గురై వాళ్ళల్లో కూడా చిరాకు, కోపం, ద్వేషం ఇలాంటివి కనిపిస్తూ ఉంటాయి. పేరెంట్స్తో సరిగ్గా కనెక్ట్ అవ్వరు. అలాగే వాళ్ళ మీద ఉన్న ప్రేమ, ఆప్యాయత కూడా తగ్గుతూ ఉంటుంది. ఒంటరిగా ఉండడానికి అలవాటు పడిపోతారు.
ఎవరితో కలవడానికి ఇష్టపడరు. మా అమ్మ ఎప్పుడూ ఇంతే, మా నాన్న ఎప్పుడూ ఇంతే అన్న ఆలోచన వాళ్ళలో మొదలవుతుంది. కాబట్టి పిల్లలకి ఏదైనా ఒక మంచి విషయం నేర్పించాలి అంటే ముందు మనం పాటించాలి. పిల్లలు చక్కగా చదవాలి అంటే వాళ్ళు చదువుతున్న టైంలో మదర్ కానీ ఫాదర్ కానీ ఏదైనా ఒక బుక్ తీసుకొని చదవడం, లేదా వాళ్ళ దగ్గర కూర్చొని ఆఫీస్ వర్క్ లాంటివి వాళ్ళతో కలిసి చేయడం చేస్తే పిల్లలు హోంవర్క్ అనేది కంప్లీట్ చేస్తారు. అలా కాకుండా మనం టీవీ చూస్తూ ఫోన్ చూస్తూ వాళ్ళని చదవమంటే వాళ్ళు చదవరు. ఏదైనా సరే గుడ్ హ్యాబిట్స్ కానీ గుడ్ థింకింగ్ కానీ ముందు మనం అలవర్చుకొని మన పిల్లలకి అలవాటు చేయాలి. నేను చెప్పిన విధానంలో కానీ నేను చెప్పే మాటలు కానీ ఎవరికైనా ఇబ్బందిగా అనిపిస్తే దయచేసి క్షమించండి. మరి నా వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి యూస్ఫుల్ టిప్స్ అలాగే ఎన్నో మంచి వీడియోస్ని అయితే మీ ముందుకు తీసుకురావడానికి ట్రై చేస్తాను. తప్పకుండా నా ఛానల్ని అయితే ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.